మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. వాతావరణ మార్పులు మానవాళికి పెను ముప్పుగా మారబోతున్నాయా? సముద్రాలు వేడెక్కిపోవడం భూమిపై ఎలాంటి ప్రభావం చూపించనుంది? నానాటికి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలకు మానవ తప్పిదాలే కారణమా? ఋతుపవనాల అసమతుల్యత వల్ల మన దేశ వ్యవసాయ రంగం కోలుకోలేని దెబ్బతింటోందా? వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా మహాసముద్రాలు వేడెక్కుతున్నాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. అయితే అది ఎంత వేగంగా జరుగుతుందనే విషయంపై శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. భూతాపం, వాతావరణ కాలుష్యం కారణంగా అంతర్జాతీయంగా సముద్రాలు వేగంగా వేడెక్కుతున్నాయంటున్నారు శాస్త్రజ్ఞులు. అది ఎంత వేగంగా జరుగుతుందనే విషయాన్ని సాంకేతిక ఆధారాలతో సహా నిరూపించారు. అంతేకాదు, గతంతో పోల్చితే ఇప్పుడు మరింత వేగంగా సముద్రాల ఉపరితలాలు వేడెక్కుతున్నాయని, ఇది రానున్న భారీ ముప్పులకు సంకేతం అంటూ హెచ్చరిస్తున్నారు. సముద్రాలు 4 దశాబ్దాల క్రితం కన్నా ఇప్పుడు 4 రెట్లు ఎక్కువగా వేడెక్కిపోతున్నాయని పరిశోధకులు తెలిపారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం సముద్ర మట్టం పెరుగుదల అంటే భూమి మధ్య నుంచి కొలిచిన సముద్ర ఉపరితల సగటు ఎత్తు పెరుగుదల. దీనికి 2 ప్రధాన కారణాలున్నాయి. హిమాని నదాలు, మంచు పలకలు కరగడంతో పాటు సముద్ర ఉష్ణోగ్రతలు విస్తరించడం, వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడం. ఈ కారణాల ఫలితంగా గ్రీన్లాండ్, అంటార్కిటికాలోని మంచు పలకలు వేగంగా కరుగుతున్నాయి. దాంతో సముద్ర మట్టం గణనీయంగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. అలాగే సముద్రం నీరు సైతం వేడెక్కడంతో పాటు విస్తరిస్తోంది. ఫలితంగా సముద్ర మట్టాలు మరింత పెరగనున్నాయి. ఈ పెరుగుదల వాతావరణ మార్పులను సూచిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లోని ప్రజలు, పర్యావరణ వ్యవస్థలతో పాటు ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఋతుపవనాలపై ఆధారపడ్డ భారత్ వంటి దేశాల్లోనూ వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మానవుల మనుగడ, చిన్న జీవుల ఉనికి ప్రశ్నార్థకమవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగితే కరువు, అతి భారీ వర్షాలు, వరదలు తప్పవంటున్నారు పర్యావరణవేత్తలు. మితిమీరిన వేడి కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతుందని, దిగుబడి దారుణంగా పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపరీతమైన ఉష్ణోగ్రతలు జీవజాతులకు కూడా తీవ్ర నష్టాన్ని చేకూర్చడం ఖాయమంటున్నారు. భూమి మీద నానాటికి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలకు మానవ తప్పిదాలే కారణమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. మానవులు అవసరాలకు మించి ప్రకృతిని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1901 నుంచి చూస్తే ఈ ఏడాది జూన్లో సాధారణం కంటే 40% తక్కువ వర్షపాతం నమోదైంది. చరిత్రలోనే ఇది 5వ అత్యల్ప జూన్ గా నిలిచింది. అయితే జూలై మొదలవగానే పరిస్థితి ఒక్కసారిగా మారింది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి. దీంతో జూలై చివరి నాటికి వర్షపాతం లోటు 15% తగ్గింది. అయితే ఇలా ఒకేసారి అతి భారీ వర్షాలు పడటం వల్ల ముప్పు పెరుగుతోంది. ఇలా ఋతుపవనాల అసమతుల్యత వల్ల మన దేశ వ్యవసాయ రంగం కోలుకోలేని దెబ్బతింటోంది. వర్షాలు ఆలస్యంగా కురవడం, కొన్ని ప్రాంతాల్లో అసలు పడకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది జూలై మధ్య నాటికి ఖరీఫ్ సాగు విస్తీర్ణం దాదాపు 6% మేర తగ్గింది. అంటే దాదాపు 42 లక్షల హెక్టార్లలో పంటల సాగు నిలిచిపోయింది. ప్రధానంగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ప్రత్తి పంటలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మొదట్లో వర్షాభావంతో విత్తనాలు ఆలస్యం అవ్వడం, ఆ తరువాత హఠాత్తుగా ముంచెత్తే వరదలతో పంట కూలిపోవడంతో దేశంలో అన్నదాతలు కుదేలవుతున్నారు. ఇది పంట దిగుబడులపై తీవ్రంగా దెబ్బకొట్టి ఆహార భద్రతను ప్రమాదంలో పడేస్తోంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఇలాంటి విపత్తులు మరిన్ని ఎదుర్కోక తప్పదని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.